హాయ్, హలో, నమస్తే మిత్రులారా. ఈరోజు మనం ఏపీలో ఉండే నాయుడుపేట దగ్గర సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే చిలమత్తూరు మా కులదైవం దేవస్థానం శ్రీ 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 అంకాళ పరమేశ్వరి గుడి దేవస్థానంలో చక్కెర పొంగల్ పెడుతున్నాం. రండి, వెళ్ళొస్తాం. చూసారా, చక్కెర పొంగల్ రెడీ అవుతూ ఉంది. దానికి ముందు దేవస్థానాన్ని మనం ఒకసారి పరిశీలించి వస్తాం. చూడండి, పొంగుతూ ఉన్నది పొంగల్. నిన్న సంక్రాంతి, ఈరోజు పశువుల పండగ. ఒకసారి దేవస్థానాన్ని చూసొస్తాం రండి, ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్. అక్కడ కారు దిగేసి నేరుగా మనం దేవస్థానంలోకి వెళ్తున్నాం. దేవస్థానం గేట్లు, నేరుగా అమ్మవారి ఆలయం. ఇది బయట అమ్మవారి ఆలయం. నేరుగా వెళ్తున్నాం. దేవాలయం అంకాళ పరమేశ్వరి దేవాలయం. ఇది వేప చెట్టు. ఆ వేప చెట్టుకి సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది అని ఆ విషయం ఆ పూజారి ద్వారా తెలుసుకున్నాం. చూసారా, గుళ్ళోపల మందార పుష్పాల చెట్లు. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఒక ఇది కడతా ఉండారన్నమాట. మనం ఈ మరి పొంగళ్ళు పెట్టుకునే దానికి, పక్కన భోంచేసేదానికి ఈ సైడు గుడికి రైట్ సైడ్లో కడతా ఉండారు. గుడికి లెఫ్ట్ సైడ్లంతా అవి ఉన్నాయి. చూడండి, గుడి సింహద్వారం, ముఖద్వారం. లోపల ప్రవేశిస్తున్నాం. లోపల అమ్మవారు, లోపల పూజారి ఆ బెల్లం పొడిగా చేస్తున్నాడు అన్నమాట. నైవేద్యానికి చక్కెర పొంగల్కి బెల్లం పొడి చేస్తూ ఉన్నాడు ఆయనే. బయట చూసారా, పచ్చటి పొలాలు, గుడికి ఎదురులో పచ్చటి పొలాలు, చవక చెట్లు, తైలం చెట్లు. ఎంత బ్యూటిఫుల్, అందమైన లొకేషనో చూడండి. ఆ రోడ్డు అది మనం గుడికి వచ్చేదానికోసంగా నాయుడుపేటలో దిగేసి వచ్చే గుడికి. ఇది నేను చెప్పింది, ఇది కొత్తగా కడుతున్నారు. ఆ ప్లేస్లో ముందు భాగంలో వచ్చి వంటశాల, వెనకొచ్చి భోంచేసేదానికి ఆ వేప చెట్టు అన్నమాట. 100 సంవత్సరాల చరిత్ర గల, అంతకు పైనే ఉంటుంది. ఆయన 100 సంవత్సరాల వరకు ఉంటుంది సార్ అని చెప్పాడు. అది 100 సంవత్సరాల చరిత్ర గల వేప చెట్టు. ఈ అరటి చెట్లు, అక్కడ ఒక తోట మాదిరిగా అక్కడ మూల బావి ఉంది. ఆ బావి నీళ్ళే మనం వంట చేసుకునే దానికి, కాళ్ళు చేతులు కడుక్కునే దానికి అంత ఉపయోగపడుతుంది. చూసారా, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, ఎంత అందంగా ఉందో గ్రామం. చక్కెర పొంగల్ రెడీ అవుతూ ఉన్నది. దానికి కావలసిన బియ్యం అంతా రెడీ చేసుకొని, బెల్లం దాంతో చేశారు. దాంతో ద్రాక్ష, ముంతమాడి పప్పు, పచ్చకర్పూరం, నెయ్యి అన్నీ వేసి చక్కెర పొంగల్ అమ్మవారికి తయారు చేస్తూ ఉన్నారు. చూడండి, బెల్లం అంటే చక్కెర పొంగల్ అంటారే కానీ చక్కెర వేయరు. బెల్లంతోనే పొంగల్ తయారు చేస్తారు. మంట తగ్గించేశారు. అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లాన్ని దాంతో మిక్సింగ్ చేస్తారు. దాని తరువాత ముంతమాడి పప్పు, ద్రాక్ష, పచ్చకర్పూరం, నెయ్యి అవి తనీగా మిక్స్ చేస్తారన్నమాట. అప్పుడే ఆ చక్కెర పొంగల్ వచ్చి అంత అపురూపమైన రుచిగా ఉంటుంది. చూడండి, బెల్లం వేసారా, ఇప్పుడు బాగా కలుపుతారన్నమాట. బెల్లం బాగా కలబెట్టి ఇప్పుడు బాగా మంటను కొంచెం వెనక్కి లాగారు. ఆ అన్నం అంతా బాగా ఉడికిపోయింది.
ఈ బెల్లాన్ని మిక్స్ చేసి బాగా మిక్సింగ్ చేస్తూ ఉన్నారు. శుక్రవారం కాబట్టి చక్కెర పొంగలి పెట్టుకున్నారు. చూసినారా? ముంతమాడిపప్పు, ద్రాక్ష, పచ్చకర్పూరం, నెయ్యి ఇది తనీగా వచ్చి వేడి చేసి, అంటే పచ్చిగా వేయరన్నమాట, మంచిగా వేడి చేసిన తర్వాత దాంతో మిక్స్ చేస్తారు. చూడండి, వేడి చేస్తున్నారా? లైట్గా సింపుల్గా బయట ఆ నిప్పులు లాగి వేడి చేస్తున్నారు. ఇప్పుడు బెల్లం దాంతో బాగా మిక్స్ అయిపోయింది ఆ పొంగల్లో. నెక్స్ట్ వేడిగా ఉన్నట్టుంది. ఇప్పుడు దాంతో అది ద్రాక్ష, ముంతమాడిపప్పు, పచ్చకర్పూరం, నెయ్యి మిక్చర్ అది ఇప్పుడు తీసుకొని గుడి చుట్టూ 3 సార్లు తిరిగి ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారన్నమాట. గుడి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు. మనం నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించేదానికోసంగా తీసుకెళ్తున్నారు. అక్కడ లోపల అమ్మవారికి అలంకరణ అంతా చేశారు. పచ్చ చీర అవి కట్టి అమ్మవారి పాదాల తర్వాత అమ్మవారి వాహనం తర్వాత త్రిశూలం ఆయుధం, హుండీ. చూసారా? ఇప్పుడు చూడండి, అంకాళ పరమేశ్వరి అమ్మవారికి నైవేద్యాన్ని పెడుతున్నారు. ఇది అవుట్ అన్నమాట. అమ్మవారి పాదాలను దర్శనం చేసుకొని అంత అయిన తర్వాత మనం తిరిగి వచ్చేటప్పుడు హుండీల్లో కానికి వేసేసి రావాలి. అదిగో అమ్మవారు చూసారా? అమ్మవారి అలంకరణ అంతా ఆయనే పూజారి, అంటే బ్రాహ్మణులు కాదు, మామూలుగా అక్కడ వాళ్ళ పరంపరగా వాళ్ళ తాతలు, తండ్రులు, తర్వాత వీళ్ళు ఆలయ పూజారులుగా ఉంటారు. అమ్మవారికి అలంకరణ కిందొచ్చి 3 ఆకుల్లో ప్రసాదం ఎప్పుడు చల్లార్చి పెట్టకూడదంట. ఎందుకంటే వేడివేడిగా ఎందుకు పెడతారంటే ఆ నైవేద్యం ఆవిరి అమ్మవారికి అన్నం మాత్రమే మనకని అర్థం. దానివల్ల ఎప్పుడు వేడివేడిగా ఉండే నైవేద్యాన్నే అమ్మవారికి నివేదించాలి. ఎందుకంటే అమ్మవారు నైవేద్యాన్ని తినరు, కాకపోతే ఆవిరే అమ్మవారికి నివేదన. ఇప్పుడు అని అమ్మవారికి హారతిని ఇచ్చి నివేదించి మన కోరికల్ని నెరవేర్చాలిగా కోరుకుంటాం అన్నమాట. అదే మన అమ్మవారికి నైవేద్యమే మనకు ప్రసాదం.
గురుస్వామి. ఆయన మనకు ఆ పువ్వు పండు కదిలే పొలం నారికేళం అంత ప్రసాదంగా మనకిస్తాడన్నమాట. మనకిచ్చిన తర్వాత